2015 ఎంఎండిఆర్ చట్ట సవరణ చేయడం వల్ల ఎక్కడైతే మైనింగ్ లీజ్ ప్రాంతాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోయినాయి. సింగరేణి ఎక్స్ప్లోర్ చేసి డ్రిల్లింగ్ చేసుకొని చదువులు చేసుకొని ఐడెంటిటీ చేసుకొని ఈరోజు శ్రావణపల్లి లాంటి బొగ్గు బ్లాక్లను చేస్తే దానికి మైనింగ్ లీజ్ రేట్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఒకవైపు సింగరేణి అభివృద్ధి చెందాలంటే కొత్త బ్లాకులు మాత్రమే రావాలి. ఈరోజు కేంద్రం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 120 మిలియన్ టన్నుల బొగ్గు మీరు తీయాలని ఒకవైపు సింగరేణి చెప్తూనే 70-75 మిలియన్ టన్నులు బొగ్గును తీయడానికి సరిపడా మైన్స్ లేని కారణాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అంటే కొత్త ప్రాజెక్టు ఒకవైపు లేవు. గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పుల వల్ల వేలం వేయొద్దని చెప్పుకుంటూనే ఇటు నైని ఒరిస్సాలో వేసి ఈ యొక్క తెలంగాణలో 2 బ్లాకులను ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పడానికి ఏమాత్రం అనుభవం లేని అరవిందో కంపెనీకి ముట్ట చెప్పిన సంగతి మీ అందరికీ తెలుసు. ఇది పాత విషయం. దీనివల్ల అపారమైన నష్టం సింగరేణి జరిగింది. కానీ ఈనాడు 2015 ఎంఎండిఆర్ యాక్ట్ చట్టం ప్రకారం 10వసారి ఈ యొక్క వేలంపాట బీజేపీ గెలిచిన 3వసారి నడిబొడ్డు హైదరాబాద్లో క్యాపిటల్లో జరుగుతూ ఉంది. కేవలం మొత్తం 60 బ్లాకులు జరిగితే 59 మిగతా రాష్ట్రాల్లో ఉంటే ఏదైతే శ్రావణపల్లి మైన్ మందమర్రి ఆ ప్రాంతంలో మన సింగరేణి ప్రాంతానికి సంబంధించిన మైన్ ఉంది. ఈరోజు మనమేమంటున్నామంటే ఇది వేలానికి పోతే గతంలో వేలంలో పోవాలి. కానీ ఈరోజు మాకు దాన్ని స్వతహాగా ఏమాత్రం బేషరతుగా అమలు చేయడానికి ఇవ్వడానికి సంబంధించిన అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉంది. ఇది ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ఏం చెప్తా ఉన్నది, 2 రాష్ట్రాలు విడిపోయిన సందర్భంలో తెలంగాణకు ఆర్థిక రాయితీలు కానీ పారిశ్రామిక రాయితీలు కానీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అది నిండు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని మాత్రమే అమలు చేయడానికి ఈరోజు తెలంగాణకు అవకాశం వచ్చింది. ఎలాగో మీరు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి క్వాలిటీ లేదు, మేము ఇయ్యలేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కాసిపేట రైల్వే కోచ్ ఇయ్యలేమని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు సింగరేణి బ్లాక్ను ఇచ్చే అవకాశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టి దాన్ని బేషరతుగా ఇటు నామినేషన్ కానీ ఇటు వేలం కానీ లేకుండా ఆ యొక్క చట్ట ప్రకారం మీరు ఇవ్వమని కోరుతా ఉన్నాం. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ప్రైవేట్ చేస్తామంటే అన్ని రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు ఒకటై ఈరోజు కలిసికట్టుగా అక్కడి ప్రజలందరూ రాజకీయ పార్టీలకు చెక్ పెట్టి మీరు కనుక దీన్ని డివిజన్ చేస్తే ఖబర్దార్ అని చెప్తే వాళ్ళంతా అట్లా ఉండి విశాఖ స్టీల్ సాధించుకున్నారు. ఈరోజు ట్రేడ్ యూనియన్లుగా ఏఐటీస్గా మేము అన్ని కార్మిక సంఘాలను కలుపుకుంటాం. ఈరోజు రాజకీయంగా తెలంగాణలో కూడా ఒక ఐక్య పోరాటాలకు తావు లేకపోతే ఇలాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఈరోజు మనుగురు విషయానికి వస్తే మనుగురులో 5 సంవత్సరాల తర్వాత మీ పీకేఓస్ టు డిప్ సైడ్ బ్లాక్ రాకపోతే ఈ యొక్క మనుగురు ఓపెన్ కాస్ట్ మనుగురు ఏరియా మొత్తం 2030 వరకు ఇది క్లోజ్ అయ్యే మైన్ ఏరియా. అదేవిధంగా 2035 వరకు ఈ సింగరేణి మొత్తంలో కొత్త బ్లాక్లు రాకుండా ఈరోజు క్లోజర్కు దారితీస్తుంది. మరి ఒకవైపు ఇన్వాలిడేషన్ పేరు మీద కార్మికులు వాళ్ళ తల్లిదండ్రులు మామలు రిటైర్డ్ అయితే వాళ్ళ తరం 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేయడానికి ఈరోజు వారి భవిష్యత్తును సింగరేణిలో ప్రారంభించారు. మరి వారి భవిష్యత్తు 40 సంవత్సరాల సింగరేణికి అవకాశం ఉందా ప్రాజెక్టు రాకుండా? ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి బీజేపీకి కూడా ఈ తెలంగాణలో ఒకప్పుడు మాకు ఓటింగ్ లేదని చెప్పారు. 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. రాజకీయంగా ప్రజలు తెలుసుకుంటే కార్మికులు తెలుసుకుంటే చిత్తశుద్ధితో పోరాటం చేస్తే తప్పక ఆ బ్లాకులు మనకు వస్తాయి. ఇకపోతే సింగరేణి ప్రభుత్వ రంగం ఉండడం వల్ల ఈరోజు డిఎంఎఫ్ నిధులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డివిడెంట్లు ట్యాక్స్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఇలాంటి సామాజిక కార్యక్రమాలన్నీ సింగరేణి ఇప్పుడు చేస్తూ ఉన్నది. అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక వర్గం ఈరోజు ట్యాక్స్ పేయర్స్గా ఒక పూర్తిగా ట్యాక్స్ తీయబడ్డ ఒక జీతాన్ని తీసుకుంటూ
మళ్ళీ వ్యాట్ల పేర్ల మీద జిఎస్టీ పేర్ల మీద ట్యాక్సులు కడతా ఉన్నాం. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ రంగ పరిశ్రమ ఉండడం వల్ల కేంద్రానికి లాభం, రాష్ట్రానికి లాభం. ఉదాహరణకు ఈరోజు జెన్కో క్యాప్2 మైన్ ఈరోజు భూపాలపల్లిలో తాడిచెర్ల 1 ప్రైవేట్ వాడు తీస్తూ ఉన్నాడు. వాడు ప్రైవేట్ వాడి యొక్క నేచర్ చెప్తా ఉన్నా. అక్కడ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు 150 మంది. మేము అనేక సార్లు ప్రయత్నం చేసినాం ట్రేడ్ పెట్టడానికి, కానీ అనుమతించలేదు. పోలీసులతో అరెస్ట్ చేయించాడు, యూనియన్ పెట్టనీయలేదు. పోనీ ఏమైనా జీతాలు చక్కగిద్దంటే 12 సంవత్సరాలుగా వాళ్ళ వేతనాలు సవరించబడలేదు. అందులో పనిచేస్తున్న 150 మంది కార్మిక వర్గం ట్యాక్స్ పేయర్స్ కాదు, అంటే కేవలం చాలించాలని జీతాలు తీసుకుంటా ఉన్నారు. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు సింగరేణిలో ఉన్న కార్మిక వర్గం ట్యాక్స్ పేయర్స్గా తీసుకొని అనేక రకాలైన ట్యాక్స్లతో కేంద్రానికి, రాష్ట్రానికి ఆర్థిక సాయం చేస్తూ ఉంటే ఈ మధ్యకు సంబంధించిన ఆర్థిక కుంభకోణం కేవలం ఏఎంఆర్ కంపెనీ, ఈరోజు తాడిచెర్లలో పనిచేస్తున్న ఏఎంఆర్ కంపెనీ ఒకటే లాభాపేక్ష కాంట్రాక్టర్ తీసుకుంటా ఉన్నాడు. బీజేపీని సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు ఒక కాంట్రాక్టర్ని బతికిస్తారా, లేకపోతే కార్మిక వర్గానికి సంబంధించి వాళ్ళని బతికిస్తారా, ఈ దేశాన్ని బతికిస్తారా అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం. అందుకనే ఈరోజు ఇది ఇంకా అంతిమ దశకు వచ్చింది. పోరాటాలు లేకుండా ఇది సాధ్యపడే అంశం లేదు. కాబట్టి గుర్తింపు కార్మిక సంఘంగా, ఒక బాధ్యతల సంఘంగా నిన్న మేము ఖమ్మంలో మా యొక్క స్టేట్ కమిటీ సమావేశాలు జరిగినాయి. పార్టీ కూడా చెప్పినాం, అయ్యా మీరు కూడా కలిసి రండి. ఈరోజు మన ఇద్దరం కలిసి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలను, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మీరు అప్పీల్ చేయండి, ట్రేడ్ యూనియన్లు మేము అప్పీల్ చేస్తాం. చివరికి అందరం కలిసి ఒక పోరాట కార్యక్రమం రూపొందించుకోకపోతే ఈ సింగరేణి రాబోయే రోజుల్లో ఒక ఎగ్జిబిషన్లో పెట్టి ఆనాడు సింగరేణి ఉండేదని చెప్పుకునే పద్ధతి వస్తుంది. కాబట్టి ఐక్య ఉద్యమాలు తప్పక చేయాలి. ఆ అనుభవం ఈరోజు ఏఐటీసీకున్నది. అనేక పోరాటాలు చేసి ఈరోజు అనేక హక్కులు సంపాదించిన ఏఐటీసీకున్నది. అందుకని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలు మన హైదరాబాద్లో పెట్టినాం. 31 తారీఖు పెట్టినాం. అన్ని సంఘాలు నిర్ణయం చేసుకున్నాం. ఈరోజు దశల వారీ ఆందోళన చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతకు పూర్వమే ఏఐటీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రేపు 5వ తారీఖున చెలో కలెక్టరేట్లు సింగరేణి ప్రాంతంలో ఉన్న కలెక్టరేట్లో పెట్టినాం. దాంట్లో అన్ని కార్మిక సంఘాలు కలిసి వస్తూ ఉన్నాయి, పార్టీ కలిసి వస్తూ ఉన్నది. అందుకని ఈరోజు గేట్ మీటింగ్ల ద్వారా కార్మిక వర్గాన్ని అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నాం. అయ్యా ఇది నా యూనియన్, ఇది నీ యూనియన్, నాకు సంబంధం లేదంటే కాదు, అందరం కలిసికట్టుగా ఫైటింగ్ చేద్దాం. వేలాది మందిని ఈరోజు రేపు కలెక్టర్ ముందు చేద్దామని చెప్తే కలిసి వస్తామని చెప్పారు. అది కాకుండా 10వ తారీఖున లేకపోతే 6వ తారీఖు నుండి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 12 వరకు రిలే స్ట్రైక్లు అన్ని జీఎం కార్యాలయం జరుగుతుంది. 10వ తారీఖున అన్ని సంఘాలకు కలిపి అన్ని జనరల్ కార్యాలయం ముందు ఒక పోరాట కార్యక్రమం ధర్నా చేస్తాము. అదేవిధంగా 18వ తారీఖున హైదరాబాద్ నడిబొడ్డులో ఎక్కడైతే వేలు వేస్తూ ఉన్నారో అదే ఆఫీస్ ముందు ఒక నిరాహార లేకపోతే ధర్నా చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. చివరికల్లా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, ప్రెస్ మిత్రుల ద్వారా పబ్లిక్, ఇది సింగరేణికి సంబంధించిన అంశం కాదు, ఇది పబ్లిక్ సంబంధించిన అంశము. బొగ్గు ప్రైవేట్ అయితే మొనోపోలి ప్రైవేట్ వాడు అవుతాడు. ఈరోజు 3,000 టన్ను 3,500 టన్ను మాత్రమే సింగరేణి అమ్ముతా ఉన్నది. ఇది ఆదాని 19,000 టన్ను అమ్ముతా ఉన్నాడు. ఒకవేళ కనుక ప్రైవేట్ వాడు తీసుకుంటే ఈ బొగ్గు 19,000 10,000 టన్ను అమ్మితే దాని మీద పెట్రోలు, డీజిల్, అదేవిధంగా నిత్యావసర వస్తువులకు సంబంధించిన ధరలు పెరుగుతాయి. ఈ ధరలు పబ్లిక్ మీద పడతాయి. కాబట్టి ఇది ప్రజా ఉద్యమం దారి తీయాల్సిందిగా మీ అందరి ద్వారా ఈరోజు ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, రాజకీయ పార్టీలకు, మిగతా ట్రేడ్ యూనియన్లకు మీ అందరి ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.